మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. వేమినేని శ్రీనివాసరావు గారు మీకు కొలీగే కదా? మేమిద్దరం కలిసి చాలా పిక్చర్లు పనిచేసాం. ప్రజాస్వామ్యం, మా తెలుగు తల్లి, రేపటి స్వరాజ్యం, ఇవన్నీ వర్క్ చేసాం. నాకు జస్ట్ లైక్ మంచి బ్రదర్. ఆయనకు పడాల్సిన సినిమానా ఇది? ఇదే లేకపోతే రాజానా? రాజా ఐ డోంట్ సో కాదా? లేదు, అది యాక్చువల్గా నాకు డైరెక్ట్గా సురేష్ బాబు గారు ఇచ్చిన ఆఫర్. ఇదే అమ్మాయి కోసం ఇప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డేట్లు ఖుషి టైంకి ఆయన అటు వెళ్ళిపోవటం అంటే నాకు ఐడియా లేదు దాని గురించి, నేను ఆలోచించలే. ఇప్పుడు ఒక పిక్చరు ఒక మంచి సంస్థ నుంచి వచ్చిందంటే ఏదో 2 సినిమాలు అన్నారు, 2 సినిమాలు సేమ్ మీరు ఇప్పుడు వేమినేని శ్రీనివాస్ అద్భుతమైన సినిమాలు చేశాడు. శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం, పెద్ద సినిమా. తను ప్రపోజల్ అయితే ఒకవేళ ఉందేమో నాకు తెలియదు. సంక్రాంతికి మాత్రం ముందు సముద్ర అనుకున్నారని తెలిసింది. సముద్రతో కొంతకాలం వర్క్ చేశాడని కూడా తెలిసింది. సో అయితే సంక్రాంతి అనే సినిమా నేను చూడగానే ముందు చిరంజీవి గారు, నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది బాబు, ఎందుకంటే నాగబాబుతో మొదటి నుంచి కొంచెం మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే నాగబాబుకి నేనంటే మంచి గుడ్ ఇంప్రెషన్ ఉండేది. శివ సైలెంట్గా మంచి సినిమాలు చేస్తావు నువ్వు, బ్యూటిఫుల్ అని చెప్పి అనేవాడు అనమాట ఎప్పుడు కలిసిన. నా దగ్గర ఆనందం అనే ఒక సినిమా చూశాను సార్ లేటెస్ట్గా. ఆ సినిమా అసలు మీరు ఇంత ఒళ్ళుర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. హుందాగా ఒక 4 ఇంట్లో ఒక కుటుంబంలో పెద్దన్నగా ఉంటే ఎంత బాగుంటుంది, ఒకసారి చేస్తే బాగుంటుంది, అన్నయ్యకి చెప్పండి అన్నారు. తర్వాత చూసినట్టున్నారు, మరి ఎందుకో చిరంజీవి గారు చేయలేదు. నాకు ఆ కథ బాగా నచ్చి దాన్ని వర్కౌట్ చేసుకుని సూపర్ గుడ్ చౌదరి గారు ఆయన ఓన్ బ్యానర్లో తీసింది. అది ఎవరు హీరోలు ఎవరు చేయలా. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది, చేయలా. నాకు నమ్మకం ఉంది ఈ పిక్చర్ ఆడియన్స్ బాగా ఆదరిస్తారని ఉంది. వాళ్ళకి కూడా టోటల్ డౌట్ వచ్చి ఆపేశారు ఆ సినిమా. ఇది ఎవరు చేయట్లేదు, ఇది ఆడదు అనే ఒక దీన్ని. నేను వెళ్ళి ఆ కథ మొత్తం తయారు చేసుకుని ఈ కామెడీలు ఎక్కడెక్కడ వేయాలో చేసుకుని అందులో లేని కమర్షియల్ సాంగ్స్ నేను యాడ్ చేసుకుంటూ ఇంటర్వెల్లో వచ్చేటప్పటికి ఒకే పాట ఒక మంచి కమర్షియల్ మాస్ సాంగ్ ఉంటుంది. ఆ మాస్ సాంగ్లో ఓన్లీ తమ్ముడికే ఇస్తారు ఆ పాట. దాన్ని వెంకటేష్ గారిని కూడా యాడ్ చేసాం అందులో. మొత్తం మీద ఒక గ్లో అయితే తీసుకొచ్చాం సినిమాకి. ఈ రోజుకి 40 మిలియన్స్ ఫిల్మ్ని చూస్తున్నారు. ఇది థియేటర్లో ఆడిన తర్వాత కూడా ఇంకా 40 మిలియన్స్ యూట్యూబ్లో చూస్తున్నారంటే నిజంగా ఇట్స్ వాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లారెన్స్ అదే నేను చెప్తున్నా కదా, ఎక్కడ టాలెంట్ ఉంటే నాకు వాళ్ళ లారెన్స్ అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేవాడు, మొక్క వచ్చేస్తుంది అంతా బాగా నల్లగా ఉండేవాడు. అతను డ్యాన్సెస్ ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అతను హీరోగా చేస్తే ఎందుకు ఆడదు అనే దీని మీదే స్పీడ్ డాన్సర్ చేసాం. ఆ స్పీడ్ డాన్సర్ కూడా ప్రపోజల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే టీవీడి ప్రసాద్ గారు. అప్పటికే దాదాపు చాలా పిక్చర్లు తీసాడు ఆయన, మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. సో ఆయన చెప్పగానే చేద్దామండి అని అన్న. ఆయన ప్రపోజల్ ఏంటంటే బాగా తీద్దాం సినిమా అని అన్నాడే కానీ పాపం ఆయనకి అంతకు తీసిన డబ్బింగ్ సినిమాలు దుర్గా ఇవన్నీ కొంచెం దెబ్బ కొట్టినాయి మధ్యలో. మంచి వ్యక్తిత్వం ఉన్న ఆయన, లారెన్స్కి మంచి బ్రేక్ ఇవ్వాలనే కోరిక ఆయనకు ఉంది. సరే మ్యూజికల్గా కూడా బాగానే వచ్చింది, అంత కొత్త మ్యూజిక్ డైరెక్టరు లారెన్స్ ఇట్లా ఈ బండ్ల గణేష్ వీళ్ళందరూ అందులో చిన్న చిన్న వేషాలు కూడా వేశారు అందులో. ఇది లారెన్స్ ఫ్రెండ్స్ కింద. మోనికా బేడి తాజ్మహల్లో చేసింది, తర్వాత కొన్ని సినిమాల్లో శివయ్య వీటిలో చేసింది కాబట్టి ఆ అమ్మాయిని అడిగితే అమ్మాయి కూడా మంచి డ్యాన్సర్ అంటున్నావు చేస్తానని చెప్పి అమ్మాయి కూడా వచ్చిందన్నమాట. అయితే అది డిలే అయిపోయింది పిక్చర్, 2 years డిలే అయిపోయింది. నేను 30 daysలో టాకీ పార్ట్ ఫినిష్ చేశా. ఇది స్టార్ట్ అయిన తర్వాత 30 daysలో ఇచ్చా. మొత్తం ఎడిటింగ్ నా వర్క్ అంతా కంప్లీట్ అయింది. తనకి పాపం ఆ దుర్గా అనే డబ్బింగ్ సినిమా కొట్టి దెబ్బ, అది ఎందుకో ప్రాసెస్ డిలే అయిపోయింది. అతనికి నిజంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్యాడ్ అని ఎవరు అనలేదు కానీ ఓకే దట్స్ మై ఫేట్ అనుకున్నా. సిస్టమేటిక్గా ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ మీరు ఆ జర్నీ అలాంటిది. మా గురువులు వీళ్ళందరూ పద్ధతి, కానీ ఈ రోజుల్లో అది అసాధ్యం. ఇన్ని కోట్లు ఉంటేనే సినిమా నంబరు. రాజా సినిమాలో సౌందర్య కాంబినేషనే లేదు.
వెంకటేష్ గారితో పాటల్లో కొన్ని ఫ్యామిలీ డ్రామాలో ఉండే సీన్స్లో తప్ప సౌందర్య ఎక్కడా లేదు. కాంబినేషన్ షాట్ లేదంటారా? షాట్లు తక్కువ. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వెంకటేష్ సౌందర్య కలిసి ఉండేవి కొన్ని డ్రామా సీన్స్లో తప్ప. ఆవిడ నరసింహలో యాక్ట్ చేస్తూ టోటల్గా తక్కువ డేట్లు ఇచ్చేస్తూ ఉండేది. మాకేమో రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది. ఆ టైంలో నేనేం చేశానంటే, నేను నేర్చుకున్న విద్యే కదా, గురుగారితో ఎలాంటి టెన్షన్ పడను, ఎలాంటి కాంబినేషన్ అయినా సరే అసలు ఆలోచించను, స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా చూసుకుంటాను, డైలాగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కడెక్కడ కట్ చేయాలని మార్క్ చేసుకుంటాను. మంచి కో డైరెక్టర్లు ఉండేవాళ్ళు నాకు, ఎవరు మన బెల్లంకొండ సత్యం అట్లా మంచి మంచి కుర్రాళ్ళు ఉండేవాళ్ళు. టక్క 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 ప్లానింగ్ జరిగిపోతుండేది. ఇన్ టైంలో ఫినిష్ చేసేవాడిని. ఏ పిక్చర్ అయినా మ్యాక్సిమం 60 లోపే, 60 రోజుల లోపే ప్రొడ్యూసర్కి హ్యాపీగా ఉంటుంది సార్. ప్రొడ్యూసర్ వర్క్ రెగ్యులర్గా ఈ రోజుల్లో ఒక్కరోజు సినిమా షూటింగ్ అంటే ఒక పెళ్లి చేసినట్టే, మధ్యతరగతి వాళ్ళు ఒక పెళ్లి చేసినట్టే. ఆ క్యారవాన్స్ ఇవన్నీ మేము ఉన్నప్పుడు ఆ క్యారవాన్స్ లేవు. చక్కగా ఇప్పుడు శోభన్ బాబు, కృష్ణ గారు వీళ్ళందరూ చెట్టు కింద కూర్చుని, శోభన్ బాబుకి ఒక చిన్న ఫ్యాన్ ఉండేది, అది ఇలా అలా స్టైల్గా అనుకుంటుండేవాడు. సో అవన్నీ చూసిన వాళ్ళకి ఏంటంటే ఇది కృత్రిమంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత వేడొచ్చినా కానీ అందరూ కలిసి ఒక క్యారవాన్లో ఒక హీరోకి మాత్రం సపరేట్ చేసి అందరూ ఉండొచ్చు కదా. అవన్నీ నాట్ ఓన్లీ అదన్నీ కాదులేండి, ఒక షార్ట్కి సంబంధించి కూడా ఇంతే కంపోజ్ చేయాలి, ఇంత లావిష్గా పెడితేనే అన్నట్టుగా దానికి ఒక పాన్ ఇండియా అనేది ఒకటి పెట్టేసి ట్యాగ్. పాన్ ఇండియా అంటారు, వరల్డ్ సినిమా. ఇప్పుడు అదంతా నేను నమ్మనండి. ఇప్పుడు సంక్రాంతి ఇప్పుడు తీస్తే ఆడదా? మీరు ఒక్కసారి సంక్రాంతిలో ఉన్న ఆ మెసేజెస్ చూడండి కింద. మళ్ళీ సంక్రాంతి 2 ఎప్పుడు తీస్తారు? ఎంత మంచి సినిమా నిజంగా. సంక్రాంతి ఈరోజు చూసినా అమ్మ పెట్టిన భోజనం ఎలాంటిదో సంక్రాంతి సినిమా అలాంటిది. మిగతా ఏది చూసినా హోటల్లో 4 రోజులు ఉంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి భారత్ చేతులు భోజనం చేద్దామని ఉంటాం. సో సెంటిమెంట్స్ ఎవర్ లాస్టింగ్ అనమాట తెలుగు సినిమాకి. 100% తెలుగు సినిమాకి సెంటిమెంట్స్ పే చేస్తాయి. బలగమే ఒక ఉదాహరణ. ఇప్పుడు నా దగ్గర మంచి సెంటిమెంట్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా హిందీ సినిమా అంటే తొందరగా రిలీజ్ అవ్వాలి నాకు కోరికది. అంటే ఏంటంటే బ్రహ్మకుమారీస్ కథ ఎవరికి తెలియదు. ఎంతసేపు ఉండా వాళ్ళు ఉల్లిపాయ తినరు, ఒల్లిళ్ళు తినరు, భర్తను పట్టుకుని అన్నయ్య అంటారు. ఇది బ్యాడ్ ఫోకస్ చేసుకుంటున్నారు తప్ప స్వయం పరమాత్ముడే ఆ సంస్థని నడుపుతున్నాడు అనేది ఇంతవరకు పబ్లిక్కి తెలియాల్సిన సత్యం. ఒక సంక్రాంతిలో ఎంత సత్యం ఉందో, కుటుంబంలో అందరు కలిసి ఉంటే ప్రేమాభిమానాలతో ఎంత బాగుంటుందో, ఆ సినిమా భగవంతుడు ఈ సృష్టిలో అవతరించాడు అనే సత్యాన్ని చెప్పే సినిమా కాబట్టి అందుకే డిలే అవుతుందేమో. అది ఒక 100% అది మంచి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అది ఓన్లీ పబ్లిక్ కోసం కాదు, అతి తక్కువ బడ్జెట్. ఒక టీవీ సీరియల్కి కూడా అంత తక్కువ బడ్జెట్ అయి ఉంటుంది. అంత తక్కువ బడ్జెట్లో తీశాను, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి అన్ని లాంగ్వేజ్ల్లో రావాలన్నారు. మోహన్ బాబు గారి కాంబినేషన్లో పోస్ట్ మ్యాన్ రిజల్ట్ అనుకున్నంతగా రాలేదు. రిజల్ట్ నేను చెప్తున్నా కదా, కొన్ని మనకు తెలిసే జరుగుతుంటాయి. నేను మోహన్ బాబు గారితో ఆయన బ్యానర్లోకి ఎందుకు వెళ్ళానంటే, ఒక లెజెండరీ డైరెక్టర్స్ ఆ బ్యానర్లో వర్క్ చేశారు. రాఘవేంద్ర గారు, గోపాల్ గారు వీళ్ళందరూ చేశారు. అలాంటి లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో చేయటం నా ధర్మం. ఆయన ఫోన్ చేశారు, అడిగారు. చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత పోస్ట్ మ్యాన్ కథ చెప్పారు. మంచి టీజింగ్ ఫార్ములా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ పద్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇచ్చోటని, సత్కవీంద్రుల చరిత, ఇవన్నీ పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలు కరెక్ట్గా సినిమా దాదాపు ప్రారంభంలో కరెక్ట్గా నిజాం క్లబ్ దగ్గర డిస్కషన్ జరుగుతుండగా రవీంద్ర భారతికి వెళ్ళొచ్చాడు ఒక ఫంక్షన్కి అటెండ్ కావటానికి. వెళ్ళొచ్చిన తర్వాత డైరెక్ట్గా నన్ను పిలిచాడు. శివ నువ్వు తొందరగా అర్జెంటుగా రా అని చెప్పి పిలిచాడు. అక్కడ చప్పట్లు బాగా మారుమోగుతున్నాయి. రవీంద్ర భారతికి జనరల్గా ఎవరు వస్తారంటే కొంచెం రిటైర్ అయిన వాళ్ళు కాలక్షేపం కోసం రవీంద్ర భారతిలో వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి ఆ పద్యాలు విపరీతంగా నచ్చేటప్పుడు ఈ పద్యాలు మన సినిమాలో పెట్టాలి అనే థాట్ వచ్చింది. పర్చూర్ బ్రదర్స్కి కూడా ఆ థాట్ నచ్చింది. పర్చూర్ బ్రదర్స్ ఇదే. నాకేంటంటే మంచి పాటలు ఉన్నాయి కదా, ఈ పాటలు చాలు, పద్యాలు ఎందుకు, మంచి మాటలు ఉన్నాయి పర్చూర్ బ్రదర్స్ రాసినవి, ఇవి నేను ఎగనిస్ట్ అయిపోయా. వద్దు సార్, నువ్వు నా చెప్పిన మాట వినవయ్యా, చెప్పిన మాట విను. నా పిక్చర్ నా బ్యానర్లో రాఘవేంద్రరావు, గోపాల్ ఎలాంటి డైరెక్టర్లు పనిచేశారు, నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడివి, నాకు నువ్వు చెప్పిన మాట విను. నీకు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత
ఈ సినిమా నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తీసేస్తా, ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఫర్ మీ అది అన్న. సరే ఓకే, నాకు నచ్చలేదు కాబట్టి వీడిని అసలు రికార్డింగ్ కూడా అలౌ చేయకూడదనే పద్ధతిలో ఆయన నన్ను వందే మాతరం శ్రీనివాస్ గారిని, జేసుదాస్ గారిని తీసుకెళ్ళిపోయి చెన్నై వెళ్ళిపోయి రికార్డ్ చేసేసారు. రికార్డ్ చేసేసి ఆ పాటలన్నీ, పుష్ప విలాపం పాటలన్నీ తీసుకొచ్చి నువ్వు వచ్చి విను, ఇప్పుడు నువ్వు చెప్పు అని అన్నాడు. సార్, పుష్ప విలాపం పాటలు చాలా స్పీడ్గా ఉంటాయి సార్. స్పీడ్ అంటే దాని లెవెల్ దానికి ఉంటుంది. ఓకే, ఈ పాటలు మరీ స్లోగా చేయించారేంటి సార్ అంటే, ఆ రోజు నుంచి నాతో కొద్దిగా ముభావంగా ఉంటూ డ్యాన్స్ మాస్టర్ని, శ్రీను మాస్టర్ గారిని చెన్నై నుంచి తీసుకుని ఆయన అసలు నాకు సంబంధం లేదన్నట్టుగా ఆ పాటలన్నీ చిత్రీకరణ బాగా చేశారు, నేను కాదన్ను. కానీ ఎక్కడ రావాలి, మనం సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేస్తున్నాం, ఆ రోజు జనమంతా ఆనందోత్సాహాలతో వస్తారు థియేటర్కి. ఆ టైంలో సౌందర్య చచ్చిపోవటానికి ముందు ఈ పద్యాలన్నీ పాడుకోవటం, ఇచ్చోటనే సత్కవీంద్రుల కవితలు, ఇవన్నీ నాకెందుకో ఇబ్బందికరంగా ఉంది. అయినా అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. పర్చూర్ బ్రదర్స్ ఈ సినిమాకి పెద్ద అవార్డు వస్తుంది, మోహన్ బాబు గారు నభూతో నా భవిష్యత్తుగా చేశారు అని అంటున్నారు. నన్ను కూడా అవాయిడ్ చేశారు లాస్ట్లో ప్రెస్ మీట్ పెట్టి. నాకు ఈ సినిమాకి ఇంతవరకు దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ దేవుడు అని అనుకునేవాడిని, ఈ సినిమా మాత్రం నేను అవాయిడ్ చేస్తున్నాను, డైరెక్టర్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టి చేశాడు ఆయన. ఓకే, దానికి కూడా నేను హర్ట్ అవ్వలే. ఆయనకు మంచి జరగాలి, నాకు మంచి డబ్బు ఇచ్చాడు, నాకు ఏ నిర్మాత ఇవ్వనంత డబ్బు ఇచ్చాడు ఆయన, బాగా జరగాలి అన్నయ్యకి అని చెప్పి అనుకున్నా. అన్ఫార్చునేట్లీ నేను అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి, అప్సరా థియేటర్కి విజయవాడ. 12 రీళ్లు వరకు భలే ఎంజాయ్ చేసిన ఆడియన్స్. 13, 14, 15 రీళ్లలో ఏమైందిరా వీడికి, రే ముప్పలేని శివ అని చెప్పి చాలా హడావుడి చేశారు. నేను అది తట్టుకోలేక బయటకు వచ్చేసి నేను హోటల్కి వెళ్ళిపోయా. సో కొన్ని మనకి తెలిసి జరుగుతుంటాయి, కానీ బ్యానర్ వాల్యూస్, అక్కడ హీరోలకు ఉన్న క్రెడిట్స్, వాటిలో నేను కొన్ని తలంచక తప్పదు.